మొట్టమొదటిది ఏంటంటే మధ్య ద్వారాలు ఉంటే కుమారుడు మరణిస్తాడు అనడం ఎంతవరకు కరెక్ట్? చాలామంది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు సమాజంలో. ఏంటంటే అసలు మధ్య ద్వారం అనేది పెడితే 100% ఆ ఇంటి లోపల కుమారుడు మరణిస్తాడు. ఇది ఒకటోది. రెండోది ఏంటంటే అసలు సెంటర్ డోర్ ఉంటే అందరినీ మింగేస్తుంది, అందరూ మరణిస్తారు, ఆ ఇంట్లో అసలు ఏమంటారు అంటే అభివృద్ధి ఉండదు అని మాట్లాడుతున్నారు. మరి పూర్వీకులు మొత్తం మధ్య ద్వారాల్లోనే ఉన్నారండి, అది 100%. అయితే ఒక మాట నేను అడుగుతాను, మధ్య ద్వారం ఉంటే కుమారుడు మరణిస్తాడు అనేది ఒక శాస్త్రంలో చెప్పబడింది. బట్ ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే ఒక ఇంటి మొత్తానికి అక్యురేట్ సెంటర్ ఉంటే గనక చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఆ ఇంటి లోపల ఉంటే అని చెప్పారు. అంటే దీని అంతరార్థం ఏమంటే ఏ ఇంటికైతే అక్యురేట్ సెంటర్ అంటే కొంచెం ఈశాన్యం వైపు జరిపి పెట్టాలనేది శాస్త్రం చెప్పిన పాయింట్, రైట్? అది అక్యురేట్ సెంటర్ పెడితే ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతుంది. అక్యురేట్ సెంటర్ అనేది కేవలం దేవాలయాలకు, పబ్లిక్ బిల్డింగ్స్కి మాత్రమే పెట్టవచ్చు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ హెవీ ట్రాఫిక్ ఉండాలి, కంటిన్యూ చాలామంది రావాలి. కానీ అదే ఇంటి లోపలికి వస్తే కనుక ఆ ఇంటి పెద్ద కుమారుడు అనుకోండి, యజమాని అనుకోండి, హెవీ కష్టపడి మొత్తం సంపాదించి తెచ్చి మొత్తం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలా నరకయాతన పడాల్సి వస్తుంది, హెవీ కష్టం ఉంటుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. అందుకనే అక్యురేట్ సెంటర్ పెట్టద్దు. సో జస్ట్ మనం ఈశాన్యం వైపు జరిపి పెడితే 100% ఏమీ కాదు. ఏ ఫేసింగ్ అయినా మీరు తీసుకోండి, సెంటర్ నుంచి రైట్ సైడ్ 1 లేదా 3 ఇంచుల వరకు మీరు జరపొచ్చు, ఇది 100%.